ఇక ఇరాన్ వార్తో భారత్ని గ్యాస్ సంక్షోభం వెంటాడుతోంది. ఎల్పీజీ కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోంది కేంద్రం కూడా. ఎల్పీజీ సిలిండర్స్ వద్దు, పైప్డ్ గ్యాసే ముద్దు అని చెబుతోంది. అవును, ఇకపై ఎల్పీజీ మీద మాత్రమే ఆధారపడకుండా ప్రజలు పీఎన్జీ కనెక్షన్స్ వైపు మళ్లాలి అంటూ విజ్ఞప్తి చేస్తోంది. ఎల్పీజీ అయినా పీఎన్జీ అయినా రెండు వాయువులే కదా, ఎందుకని ప్రభుత్వం పీఎన్జీకే ప్రాధాన్యత ఇస్తోంది? అసలు వీటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఎల్పీజీ అంటే మనకు తెలుసు, కానీ పీఎన్జీ ఏంటి? దీనొక ఉద్యమంగా కేంద్రం ఎందుకు ముందుకు తీసుకువెళ్తుందో ఫుల్ డీటెయిల్స్ ని మా కొలీగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయినా పీఎన్జీ అయినా రెండు వాయువులే కదా, ఎందుకు ప్రభుత్వం పీఎన్జీకే ప్రాధాన్యత ఇస్తోంది? అసలు వీటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇదే దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎల్పీజీ అంటే మనకు తెలుసు, బట్ పీఎన్జీ ఏంటి? దీన్ని ఒక ఉద్యమంగా కేంద్రం ఎందుకు ముందుకు తీసుకువెళుతోంది? డీటెయిల్గా చూద్దాం. సో ఎల్పీజీ అండ్ పీఎన్జీని మీకు వీడియో వాల్లో క్లియర్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. వాట్ ఈస్ ఎల్పీజీ అండ్ పీఎన్జీ? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఎల్పీజీ ఫస్ట్. ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మనం అందరికీ తెలుసు. సో సాధారణంగా సిలిండర్స్లో వాడేది ఎల్పీజీయే. ఇది ముడి చమురు శుద్ధి చేసే సమయంలో తయారవుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన పిక్చర్ ఉంది. సో ఇక్కడ ముడి చమురు శుద్ధి చేసే కేంద్రం నుంచి ఈ ఎల్పీజీని తయారు చేస్తారు అండ్ లిక్విడ్ రూపంలో దీన్ని నింపుతారు. సో ఇది నింపిన తర్వాత ఇందులో ఏముంటుంది? ప్రధానంగా ప్రొపేన్ అలాగే బ్యూటేన్ వాయువులు ఇందులో ఉంటాయి. అండ్ ఎల్పీజీ గాలి కంటే బరువుగా ఉంటుంది, మనం చూడొచ్చు ఇక్కడ. ఒకవేళ లీకేజ్ జరిగితే సిచ్యువేషన్ ఏంటి? సో అది నేలపైనే పేరుకుపోయి ప్రమాద తీవ్రతను భారీగా పెంచే అవకాశం ఉంటుంది. అందుకనే సిలిండర్ వాడకంలో అత్యంత జాగ్రత్త అవసరం. అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే చెప్తూ ఉంటారు. ఏదైనా బ్లాస్ట్ జరిగితే మనం ఊహించని నష్టం జరుగుతూ ఉంటుంది. అండ్ మన దేశ అవసరాల కోసం 50% పైగా మనం దీన్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు 90% హర్ముజ్ ద్వారా సరఫరా అవుతుంది. అంటే ఇక్కడ హర్ముజ్ జలసంధి దగ్గర సిచ్యువేషన్ ఇప్పుడు ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. సో భారత్కు 90% ఎల్పీజీ హర్ముజ్ జలసంధి నుండే వస్తుంది. అండ్ కమింగ్ టు పీఎన్జీ. పీఎన్జీ అంటే ఏంటి? పీఎన్జీ మీన్స్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇదే ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పీఎన్జీ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ విషయానికి వస్తే డీటెయిల్గా ఒకసారి చూద్దాం ఇది ఏంటి అన్నది. ఇందులో ప్రధానంగా మీథేన్ వాయువు ఉంటుంది. ఇది సహజ వాయువు. ఓకే, ఇది సహజ వాయువు. అండ్ దీంట్లో మనం చూసేది మీథేన్ వాయువు ప్రధానంగా ఉంటుంది. అండ్ ఇది పైప్ లైన్ ద్వారా నేరుగా మన ఇంటికి చేరుతుంది. దానికి సంబంధించిన పిక్చర్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పైప్ లైన్స్ ద్వారా ఇంటింటికి చేర్చే వాయువు ఇది. అండ్ అలాగే పైప్ లైన్స్ ద్వారా ఇళ్ళు, రెస్టారెంట్స్, దుకాణాలకు కూడా సరఫరా చేయబడుతుంది. సో పీఎన్జీ ఏంటి అంటే గాలి కంటే కూడా తేలిగ్గా ఉంటుంది. సో ఒకవేళ దీనివల్ల లీక్ ఏమన్నా సంభవించినట్టయితే అది పైకి వెదజల్లుతుంది. దీనివల్ల భారీ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ వీటికి ఏంటి, మీటర్స్ అమర్చుతారు. మనం వాడుకున్న గ్యాస్కి ఇక్కడ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మీటర్ని కూడా చూడొచ్చు. ఇక లభ్యత. సో అసలు ఈ పీఎన్జీ ఎల్పీజీలో ఏది బెస్ట్ అండ్ ఎలా లభ్యత విషయంలో మనం కంపేర్ చేసుకుంటే ఏది సులభంగా లభిస్తుంది అన్నది డీటెయిల్ పిక్చర్ మీకు ఇక్కడ ఇస్తూ ఉన్నాం. ఏది బెస్ట్? ఫస్ట్ లభ్యత గురించి మనం చూద్దాం. సో పీఎన్జీ విషయానికి వస్తే 24 hours నిరంతరం సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఇది పీఎన్జీ. ఆ పరంగా చూసుకున్నట్టయితే పీఎన్జీ బెస్ట్గా మనకు కనిపిస్తుంది. వెరాజ్ ఎల్పీజీ విషయానికి వస్తే మనం తెలుసు ఎల్పీజీ గురించి మనం ఎంత కష్టపడుతూ ఉంటాం. మామూలుగానే బుక్ చేసాక డెలివరీ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, వెంటనే రాదు. సో ఇంకొక డబుల్ సిలిండర్ని కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది జనరల్గా. అండ్ మనం పీఎన్జీ విషయానికి వస్తే లభ్యత అయిపోయింది. ఇక ఖర్చు చూద్దాం. సో ఖర్చు వాడిన దానికే బిల్లు చెల్లించాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది పీఎన్జీలో. అండ్ మనం వన్స్ వాడిన తర్వాత మీటర్ అమర్చుతారు కాబట్టి ఆ మీటర్ ద్వారా ఎంత బిల్ అయింది ఏంటి అన్నది మనం వాడుకున్న తర్వాత బిల్ని పే చేస్తాం. వేరాజ్ ఎల్పీజీ విషయానికి వస్తే అఫ్ కోర్స్ ముందుగానే మనం పూర్తి సిలిండర్ ధర మనం చెల్లించాల్సి ఉంటుంది మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కదా. అండ్ సౌకర్యం విషయానికి వస్తే సిలిండర్స్ మార్చే ఇబ్బంది ఉండదు. సో ప్రతిసారి మనం సిలిండర్స్ మార్చం, యాస్టీస్ అలాగే పైప్ ద్వారా నేరుగా చేరుతుంది కాబట్టి ఇంకా సిలిండర్స్ మార్చే అవకాశం ఉండదు. కాబట్టి అదొక మనం ఈజీ వేగా చూడొచ్చు. అండ్ సౌకర్యం విషయంలో మనం ఎల్పీజీ విషయాన్ని చూస్తే ఖాళీ సిలిండర్స్ మార్చడం
శ్రమతో కూడుకున్నది, మనం మార్చుకోవాల్సి ఉంటుంది, లేదా డెలివరీ బాయ్ మీద మనం ఆధారపడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా పిఎన్జి అండ్ ఎల్పిజి మధ్య వ్యత్యాసాలు మనం చూస్తూ ఉన్నాం. ఏది బెస్ట్ అనేది మనకి ఇక్కడ క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. పిఎన్జి బెస్ట్, అందుకనే కేంద్రం కూడా ఇప్పుడు దీన్నే ఎక్కువగా ప్రమోట్ చేస్తోంది. అండ్ 2032 నాటికి 12 కోట్లకు పైగా కనెక్షన్స్ ఇవ్వాలని కూడా ప్రస్తుతం ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే పిఎన్జి కోసం ప్రజల నుండి డిమాండ్ వస్తే ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? సవాళ్ళు వస్తాయి కదా ఆటోమేటిక్గా. సో సవాళ్ళ మీద కూడా మనం ఒక లుక్ వేసేద్దాం. సో సవాళ్ళు ఇవే: పైప్ లైన్ నెట్వర్క్. సో ప్రతి ఇంటికి పైప్ లైన్ వేయడము అనేది ఖరీదు, అలాగే శ్రమతో కూడుకున్న పని. ముఖ్యంగా పాత నగరాల్లో లేకపోతే ఇరుకైన సందుల్లో భూగర్భ పైప్ లైన్లు వేయడం అన్నది పెద్ద సవాల్. మరి దీన్ని ఎలా అధిగమిస్తారు అన్నది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ సెకండ్ వన్ మనం చూస్తున్నాం భౌగోళిక పరిమితులు. సో అన్ని ప్రాంతాలకు ఇది అందుబాటులో లేదు. ప్రస్తుతం పిఎన్జి కేవలం ప్రధాన నగరాలు అలాగే పట్టణాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అండ్ గ్రామీణ ప్రాంతాలకు పైప్ లైన్స్ తీసుకెళ్లడం ప్రస్తుతానికైతే కష్టతరమైన పని. అండ్ థర్డ్ విషయానికి వస్తే పైప్ లైన్ లీక్. ఒకవేళ భూగర్భంలో పైప్ లైన్ లీక్ అయితే దాన్ని గుర్తించి రిపేర్ చేయడానికి రోడ్లు తవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది, ప్రజలకు కూడా అసౌకర్యం కలిగిస్తుంది. ఇతర పనుల కోసం అంటే కేబుల్స్ లేదా నీటి పైపుల కోసం రోడ్లు తవ్వినప్పుడు పొరపాటున గ్యాస్ పైప్ లైన్స్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ భవన నిర్మాణ అనుమతులు. ఎస్, సో అపార్ట్మెంట్స్లో లేదా అద్దె ఇళ్లలో నివసించేవారు పిఎన్జి కనెక్షన్ తీసుకోవాలంటే ఓనర్ లేదా అసోసియేషన్ అనుమతులు మాత్రం మస్ట్గా అవసరం అవుతాయి.